My name is Dr. Venkatramana Arella. I'm a general physician practicing at Rahmat Nagar, Yusufgada, Hyderabad. మనం ఈరోజు జీఈఆర్డి అంటే గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ ఇన్ మనము ఇన్ వైల్ డూయింగ్ ఎక్సర్సైజ్. సో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనగా మనకు కడుపులో ఉండే ఆమ్లాలు అవన్నీ మనకు ఛాతి ద్వారా గొంతులోకి రావడాన్ని గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం. ఇది చా చాలా మందికి అది అది అనుభవమే ఉంటుంది. ఛాతీలో మండుతున్నట్లు, నోట్లోకి పుల్లటి అంతకుముందు తిన్న ఆహార పదార్థాలు నోట్లోకి వచ్చి ఆ రుచి తెలియడము. ఇవన్నీ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ లక్షణాలివి. ఇది ముఖ్యంగా వ్యాయామము, ఎక్కువ బరువులు ఎత్తడము, లేకపోతే వేగంగా నడవడము, ఇంకా ఇలాంటి పోటీ సైక్లింగ్ చేయడము, ఇంకా జిమ్నాస్టిక్స్ చేయడము, వీటిల్లో మనకు ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ లక్షణాలు ఎక్కువగా అది అనిపిస్తుంటాయి. అలాగే ఈ మనము ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ మనకు ఎక్కువ కాకుండా వ్యాయామం చేసుకోవాలనుకుంటే మనకు సంబంధించిన వ్యాయామాలు ఈత, తక్కువగా నడవడము, తక్కువ జాగింగ్ చేయడము, స్థిరమైన సైక్లింగ్ చేయడము, యోగా చేయడము, తక్కువ బరువులు ఎత్తడం, ఇలాంటి వాటితో మనము జీఆర్డీ రాకుండా చూసుకోవచ్చు. అలాగే మనము ఈ తిన్న వెంటనే పడుకోవడం వల్ల కూడా ఎక్కువ సార్లు మనకు కడుపులో ఉన్న అది ఫుడ్ ఆమ్లాలు ఇవన్నీ కూడా ఛాతీ ద్వారా గొంతులోకి వచ్చే అది అది అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రతిరోజు మనము సుమారు 30 నిమిషాలు ఈ సమ్మేళనం వ్యాయామాలు అంటే ఈత, వేగంగా నడవడం, తక్కువ జాగింగ్, స్థిరమైన సైక్లింగ్, ఇట్లాంటి అన్ని కలిపి ఒక 30 నిమిషాలు చేస్తుండాలి. చాలామంది కూడా వాళ్ళకు తెలియకుండానే ఉదయం లేచినప్పుడు చాలామంది నోట్లో వేళ్ళేసి పసురు తీస్తుంటారు. దానివల్ల మనకు ఈ ఈసోఫేజియల్ స్ఫింక్టర్ అంటుంటాము. ఆ స్ఫింక్టరు వదులుగా అవ్వడం వల్ల కూడా ఈ స్టమక్ పొట్టలో ఉండే ఆమ్లాలు ఇవన్నీ కూడా రివర్స్ రావడము, ఛాతీలో మండడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్‌లో మనము రివర్స్ రాకుండా డాక్టర్‌ని సంప్రదించి వాటికి సంబంధించిన మెడికేషన్స్ రెగ్యులర్‌గా వాడుకోవాలి. అది ఒక డాక్టర్ పర్యవేక్షణలోనే ఉపయోగించుకోవాలి. సో, చాలామంది ఎక్కువ ఈ సొంత వైద్యం చేసుకుంటూ ఎక్కువ నొప్పికి సంబంధించిన మందులు వాడడం వల్ల కూడా ఈ గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ వస్తుంది. దీనికి ఈ జీఆర్డీకి సంబంధించిన మందులు మనము యాంటాసిడ్స్ ప్లస్ ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ అని డాక్టర్ పర్యవేక్షణలోనే ఉపయోగించుకోవాలి. తగిన సమయం వరకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన టైం వరకు మందులు వాడుకుంటూ దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆహారంలో ముఖ్యంగా మనం ఎక్కువ స్పైసీ ఫుడ్స్ అంటే కారము, పులుపు, మసాలాలు ఇవి బాగా తగ్గించాలి. కాఫీ, టీలు కూడా దీనికి కారణమవుతాయి. అవి కూడా తగ్గించుకోవాలి. చాలామంది ఆల్కహాలిక్స్, స్మోకింగ్ ఇవన్నీ కూడా కారణాలు. ఈ ఈ ఈ అలవాట్లు ఉండే వాళ్ళు ఖచ్చితంగా ఈ అలవాట్లను మానుకోవాలి. అలాగే ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం వల్ల కూడా ఇది వస్తుంది. నిద్ర లేకపోవడము, వర్క్‌లో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము, ఇవన్నీ కూడా జీఆర్డీకి కారణాలు. టైమ్లీ ఫుడ్ ఇంటేక్ అంటే ప్రతిరోజు ఒకే సమయంలో ఆహారం తీసుకోవాలి. అది కూడా ఎక్కువ మసాలాలు ఉండే ఫుడ్, జంక్ ఫుడ్ అంటున్నాం, స్ట్రీట్ ఫుడ్స్ ఇట్లాంటివి ఏ టైంలో పడితే ఆ టైంలో తీసుకోవడం కూడా ఈ జీఆర్డీకి కారణాలు. వీటన్నిటిని కూడా మనము కంట్రోల్ చేసుకుంటే ఫస్ట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అంటాం. మనము మన
లైవ్ లైఫ్ స్టైల్‌లో ఉండే ఈ ఇప్పుడు ఏమైతే చెప్పామో ఆల్కహాల్ మానేయడము, స్మోకింగ్ మ మం ఇది మానేయడం, టైమ్‌లీ ఫుడ్ తీసుకోవడము, స్పైసీ ఫుడ్స్ తగ్గించుకోవడము, ఇవన్నీ చేయడం వల్లనే ముఖ్యంగా ఇది కంట్రోల్ అవుతుంది. తర్వాత స్టెప్పు మెడికేషన్. సో, మెడికేషన్ ద్వారా మనము ఆహ్, హ్మ్. బాగా కంట్రోల్ జేసుకోవచ్చు. అయితే మన ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా మాత్రం ఎన్ని మెడికేషన్స్ వేసినా ఉపయోగం ఉండదు. సో, అందువల్ల ముఖ్యంగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చాలా ఇంపార్టెంటు. తర్వాత మెడికేషన్ డాక్టర్ పర్యవేక్షణలో ఖచ్చితంగా మీరు వాడడం వల్ల జీఆర్డీ నుంచి బయటపడొచ్చు. థాంక్ యూ వెరీ మచ్.